గోదావరి మరోసారి పొంగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద తాకిడితో గోదావరి లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. యలమంచిలి మండలంలోని పలు లంక గ్రామాల్లోకి వరద మళ్లీ చేరుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక, కోనసీమ జిల్లా రాజోలు మండలం చాకలిపాలెం మధ్య నదిపాయపై ఉన్న కావేజ్ నీట మునిగింది. దీంతో లంక గ్రామాల ప్రజలు నిత్యావసరాల కోసం నాటు పడవలపైనే ప్రయాణాలు సాగిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలను తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గోదావరి మరోసారి పొంగుతుంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద తాకిడితో గోదావరి లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, మనం చూస్తున్నాం, గోదావరి నది మళ్లీ పొంగి పొర్లుతోంది. ప్రధానంగా అఖండ గోదావరితో పాటు ఇటు మూడు పాయలను వశిష్ట, వైనతే, గౌతమి మూడు గోదావరి కూడా పొంగుతున్నాయి. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అంతేకాకుండా ప్రజలు కూడా అప్రమత్తం చేశారు. ఎటువంటి పరిస్థితి వచ్చినా వెంటనే గ్రామాలు ఖాళీ చేయడానికి వీలుగా అయితే చర్యలు తీసుకున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ రోజు ఉదయం చూస్తే ఉదయం పోలవరం ప్రాజెక్టు దగ్గర అయితే 32 మీటర్లకు అడుగు నీరు 32 మీటర్లకు వచ్చిన స్పిల్వే ఎగువ ప్రాంతాలను వరద నీరు చేరింది. ఆ తర్వాత దిగువను చూస్తే 24 మీటర్లు చేరింది. అదేవిధంగా 10 లక్షల క్యూసెక్ల నీటిని కింద విడుదల చేస్తున్నారు. దీంతో ఈ వరద అంతా దిగువకు వస్తుంది. ఈ వరద ప్రభావంతో కొవ్వూరు గోష్పాదం కూడా నీట మునిగింది. అంతేకాకుండా ఇంకా నీరు పైకి వస్తుంటే ఆ రేవులని స్నానాలు నిషేధించారు. దీంతో ఆ ప్రకారంగా చూస్తే మళ్ళీ ఇటు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో చూస్తే ఇటు వశిష్ట గోదావరి పొంగుతుంది. వశిష్ట గోదావరి సంబంధించి ప్రధానంగా యలమంచిలి, ఆచంట మండలాల్లోని అనేక లంక గ్రామాలు ఉన్నాయి. ఈ లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అదేవిధంగా కనకాయలంక, కాజుపై కూడా నీరు చేరింది. దాంతో ఆ గ్రామానికి అయితే మామూలు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా ఇప్పుడు బోటుల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. మరోపక్క నరసాపురం దగ్గర కూడా వశిష్ట గోదావరి పొంగుతుంది. కొన్ని చోట్ల అయితే స్నానాల రేవుల్లోకి నీరు వచ్చింది. దాంతో అధికారులు అప్రమత్తం అయ్యి స్నానాలను నిషేధించారు. ఇలా మొత్తం మీద అయితే గోదావరి ఇంకా పొంగుతుంది. అయితే ఈ గోదావరి ఇవాళ రేపు కాస్త పెరుగుద్ది, తర్వాత తగ్గుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గోదావరి క్యాచ్మెంట్ ఏరియా అంటే ప్రధానంగా ఖమ్మం, ఆ పై ప్రాంతాలు అనేది వర్షాలు అయితే తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో గోదావరి వరద రాబోయే రోజుల్లో తగ్గుతుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ రాంబాబు.